చేతి మందారం వారు నాట్యాలయ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఒకసారి బ్యాక్ స్టేజ్ రావాలి. చేతి మందారం నాట్యాలయ డ్యాన్స్ అకాడమీ, ప్లీజ్ కమ్ బ్యాక్ స్టేజ్. ఎలా ఉందండి ప్రోగ్రామ్? అంతేనా? కుదిరితే కొంచెం గట్టిగా చెప్పట్లు లేదా 4 అరుపులు. ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్ కొద్దిగా వినూత్నమైన ప్రోగ్రామ్. తల్లిదండ్రులు మనందరం మన పిల్లలు కూడా మనలాగా తెలుగు నేర్చుకోవాలి, రాయాలి, మాట్లాడాలి అని మనకు ఆ కోరిక ఉంటుంది. కానీ స్కూల్ లేక అవకాశం లేక కుదరడం లేదు. చాలామందికి తెలియదు, మన కోసం చాలా సంవత్సరాలుగా ఆస్టిన్లో 2 ప్లేసుల్లో తెలుగుబడి నడుపుతున్నారండి. కేవలం తల్లిదండ్రుల సహకారంతోనే ఈ తెలుగుబడి నడుస్తుంది. గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు, తెలుగుబడి నుంచి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు చక్కటి తెలుగు మాట్లాడటం, చదవటం, రాయటం వారందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. సో మీరందరూ కూడా తెలుగుబడిలో పార్టిసిపేట్ చేయాలి. మన తెలుగుబడి ఇంకా పెరిగి మన తరానికి, మన తర్వాత తరాలకి ఆదర్శంగా ఉండాలి. సో అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తెలుగుబడి గురించి మీరు గూగుల్ చేసుకొని ఎలాగైనా చూసి ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ పాట మనందరం చిన్నప్పుడు, మనం ఇండియాలో చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మనం పాడుకునే పాట మన కోసం. ఇక్కడ పుట్టిన చిన్నారులు ఓన్లీ ఈ పాట కోసం తెలుగు నేర్చుకొని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. అందుకని వారందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి, ఎందుకంటే ఇది చాలా కష్టపడి చేస్తున్నారు వారు. చాలా మంది పిల్లలు ఉన్నారండి. మీరే ఆశ్చర్యపోతారేంటి ఇంతమంది అని. ఇందులో చాలా మందికి తెలుగు రాదు, అయినా నేర్చుకుని పాడుతున్నారు తెలుగు మీద ఉన్న అభిమానంతో. వాళ్ళ పేరు చదువుతారు: అనీష్ చెక్క, అభిరామ్ జెట్టి, అనఘ ఉప్పలూరు, అను ప్రాచకొండ, అర్జున్ యనమన్ర, వసంత్ కన్నా, భువన్ కన్నా, ఇషాంత్ యనమన్ర, మేఘనాశ్రీ ఘంట, రాహుల్ ఎరుకుల, రియా ఎరుకుల, రిషి ఉప్పలూరు, సాహితీ వేమూరి, సాకేత్ దేవరకొండ, స్పందన దేవరకొండ, తుషార వేమూరి, శ్రీనిత్య చెల్ల, అన్య రుద్దాల, అను ప్రాచకొండ, శ్రీవల్లి పెనుమర్తి, లక్ష్మీ గాయత్రి, అనిరుద్ చల్ల, వేదశ్రీ సుమ్రద, క్రిషయ్ చించౌలి, శ్రీ సాహితీ మద్దిపట్ల, శ్రావ్య దానల, నేహా వేస్తా, సిరి బండ్రెడ్డి, సంజన శివయ్య, సిరి యామని, శృతి గుంటూరు, సాహితీ యామని, అభిరామ్ భూపతిరాజు, కార్తీక్ జయకుమార్, కౌశిక్ జయకుమార్, సంతోష్ కోట. ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది పిల్లల్ని